అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అరుణ గారు రచించిన దాక్షాయిని పెళ్ళి. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఉదయం 7 గంటలు. మగపెళ్లి వారి ఇల్లు సందడిగా ఉంది. మర్నాడు తెల్లవారుజామున 5 గంటలకు సదాశివం పెద్ద కొడుకు అజయ్ పెళ్ళి. గేటు తీసి లోపలికి వస్తున్న రామశేషు దంపతుల్ని చూసి ఒకంత ఆశ్చర్యపోయాడు సదాశివం. రండి బావగారు, రండమ్మా. అజయ్ని కొద్దిసేపట్లో పెళ్లి కొడుకుని చేయబోతున్నాం, సరైన టైంకి వచ్చారు, ఎదురు వెళ్ళి ఆహ్వానిస్తూ అన్నాడు. కళావిహీనంగా ఉన్న రామశేషు, జానకి ముఖాలు సదాశివం మాటలకు మరింతగా పాలిపోయాయి. జానకి కళ్ళల్లో తిరుగుతున్న నీటిని చూసి సదాశివం కంగారు పడ్డాడు. ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఆదరంగా అడిగాడు. పెళ్ళికొడుకు తండ్రి అంత అభిమానంగా మాట్లాడడం చూసిన రామశేషుకు కళ్ళ నుండి నీళ్లు ఉబికి వచ్చాయి. మసకబారిన కళ్ళతో చుట్టూ చూశాడు. చుట్టాలతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు రామశేషు. ముగ్గురు సదాశివం బెడ్రూంలోకి వెళ్ళారు. పెళ్లి కూతురి తల్లిదండ్రులు వచ్చారన్న వార్త తెలిసి పెరట్లో వంట మనిషికి సూచనలు ఇస్తున్న సదాశివం భార్య అనసూయ హాల్లోకి వచ్చింది. గదిలోకి వెళుతున్న ముగ్గురిని చూసి ఆశ్చర్యపోయి ఆమె కూడా వారి వెనక వెళ్ళింది. అనసూయను చూసిన జానకికి దుఃఖం ఆగలేదు. ఎందుకు అలా ఉన్నారు? ఏమైంది చెప్పండి, ఆందోళనగా అడిగింది. లలిత రాత్రి నిద్రమాత్రలు మింగింది. మేం గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లడం వల్ల ప్రాణాలు దక్కాయి. మేం చూడకపోతే కనుక లలిత ఈ పాటికి. వాక్యం పూర్తి చేయలేకపోయింది జానకి. లలిత ఎందుకలా చేసింది? నిశ్చేష్టులయ్యారు సదాశివం దంపతులు. నోటితో జవాబు చెప్పలేక జేబులో నుండి ఉత్తరం తీసి సదాశివం చేతికి అందించాడు రామశేషు. పూజ్యులైన అమ్మా నాన్నకు లలిత వ్రాయున్నది. కాలేజీలో నాకంటే 2 సంవత్సరాలు సీనియర్ అయిన ప్రసాద్, నేను పరస్పరం ఇష్టపడ్డాం. ఈ విషయం గురించి మీతో చెబుదామనుకునే లోపే ఊహించని విధంగా పెళ్లి కుదిరింది. మీ అనుమతి లేకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేను. అలా చేస్తే మీరు నాకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసినట్లవుతుంది. రాజీపడి మనసుని చంపుకొని మీరు నిర్ణయించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేను. అందుకే ఈ జీవితాన్ని చాలిస్తున్నాను. నన్ను క్షమిస్తారు కదూ? ప్రేమతో లలిత. లలితకు గండం గడిచిందని, నెమ్మదిగా కోలుకుంటుందని డాక్టర్ కొద్దిసేపటి క్రితం చెప్పింది. తన మనసు తెలుసుకున్న తర్వాత ఇక ఈ పెళ్లి జరపడం భావ్యం కాదనిపించింది. మా అమ్మాయి మరొకరిని ఇష్టపడిందని మాకెంత మాత్రం తెలీదు. ఈ విషయం తెలిస్తే మీ అబ్బాయితో పెళ్లి ఖాయం చేసేవాళ్లవే కాదు. మమ్మల్ని క్షమించండి. సదాశివం చేతులు పట్టుకున్నాడు రామశేషు. పర్వాలేదు, ఇందులో మీ తప్పేమీ లేదు, బాధపడకండి అన్నాడు సదాశివం. ఓదార్పుగా జానకి భుజం మీద చెయ్యి వేసింది అనసూయ. మా వల్ల జరిగిన ఈ పొరపాటుకి మేమెంతగానో కుమిలిపోతున్నాం. ఈ పొరపాటుని సరిదిద్దుకోవాలని వెంటనే ఇక్కడికొచ్చాం. మీరు అంగీకరిస్తే మా చిన్నమ్మాయి దాక్షాయణికి, అజయ్కి రేపదే ముహూర్తంలో పెళ్లి చేయాలని మా కోరిక. రామశేషు మాటలకు ఏం జవాబు చెప్పాలో తెలియక అలాగే నిల్చుండిపోయారు సదాశివం, అనసూయ. తలస్నానం చేసి అటాచ్డ్ బాత్రూంలో నుండి బయటకొచ్చాడు అజయ్. అమ్మ, నాన్న, కాబోయే అత్తమామలు ఉన్నారు గదిలో. వారిని చూసి పలకరింపుగా నవ్వాడు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం చోటు చేసుకుంది గదిలో. అతనికి సమీపంగా వెళ్ళి విషయం చెప్పి క్షమాపణ కోరాడు రామశేషు. జరిగిన సంగతి తెలిసిన అజయ్ ఆశ్చర్యపోయాడు. అతని ముఖం ప్రసన్నంగా ఉంది. ఈ విషయంలో మీరామెను ఏమీ అనకండి.
లలిత ఇష్టపడిన వ్యక్తితోనే పెళ్లి జరిపించండి. మన మధ్య ఎలాంటి అపోహలు, కోపాలు ఉండకూడదు. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోదాం. వయసులో చిన్నవాడైనా పెద్ద మనసుతో మాట్లాడుతున్న అతని మాటలకు ముచ్చటగా అనిపించింది గదిలో ఉన్న నలుగురికి. తన ప్రతిపాదనను అప్పుడు చెప్పాడు సదాశివం అజయ్తో. మీరు మీ అమ్మా నాన్న ఒప్పుకుంటే రేపుదయం అదే ముహూర్తానికి మా చిన్నమ్మాయి దాక్షాయణికి మీకు పెళ్లి జరిపిస్తాం. తల్లిదండ్రుల వైపు చూశాడు అజయ్. వారు కూడా అతని వైపు చూశారు. వారి చూపుల్లో అతనికి జవాబు దొరికింది. అజయ్ ఏం చెప్తాడో ఎదురు చూస్తున్నారు నలుగురు. ఒక్క నిమిషం ఆలోచించాడు. నేనామెతో మాట్లాడాలి. జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి నంబర్ డయల్ చేసి అతనికి అందించాడు రామశేషు. మీ అమ్మాయి పేరేమిటి? కొద్దిసేపటి క్రితం విన్న ఆమె పేరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. దాక్షాయణి చెప్పింది జానకి. హలో, అవతల వైపు నుండి వినిపించింది. దాక్షాయణి గారున్నారా? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. ఐఎమ్ అజయ్. ఇంట్లో జరిగిన విషయాలు మీ అమ్మా నాన్న చెప్పారు. రేపుదయం అదే ముహూర్తానికి మన పెళ్లి జరిపిస్తామంటున్నారు. మీకిష్టమేనా? మృదువుగా అడిగాడు. అతను నేరుగా తనను ఈ విషయం అడుగుతాడని ఆమె ఊహించలేదు. ఇష్టమే తడబాటుగా చెప్పింది. థ్యాంక్ యూ. ఈ పెళ్లికి నేను కూడా ఇష్టపడుతున్నాను. ఉంటాను ఆమెతో చెప్పాడు. రామశేషు సంతోషంగా సదాశివం చేతులు పట్టుకొని ఊపేశాడు. అజయ్కి సదాశివం దంపతులకు పదే పదే కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నారు రామశేషు, జానకి. ఒకే ఒక్క నిమిషంలో కొడుకు తీసుకున్న నిర్ణయానికి అబ్బురపడ్డారు సదాశివం, అనసూయ. మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న. 2 అడుగులు ముందుకు వేసి కొడుకు మీద చెయ్యి వేస్తూ అంది అనసూయ. వాళ్ళు అవమానంతోనూ బాధతోనూ కుమిలిపోతున్నారమ్మా. వారిని ఓదార్చడానికి నేను చేయగలిగింది చేస్తున్నాను అంతే అన్నాడు. దాక్షాయణిని తాను చూశాడా? గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడతను. కొడుకు ఏం ఆలోచిస్తున్నాడో అనసూయ గ్రహించింది. నువ్వు ఆ అమ్మాయిని చూడలేదు. చూడని వ్యక్తిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావెందుకన్నా? దాక్షాయణిని నేను చూశానులే అజయ్తో చెప్పి వంటగదిలోకి వెళ్ళిందామె. మర్నాడు వివాహ సమయంలో బంధుమిత్రులు కొందరు చెవులు కొరుక్కుంటున్నా రామశేషుకు, జానకికి ధైర్యం చెప్పారు సదాశివం దంపతులు. ఎప్పుడు ఎవరికి ఎవరు ఎలా ముడిపడాలో భగవంతుడు ముందుగా నిర్ణయిస్తాడు. మన చేతుల్లో ఏమీ లేదు. మీరు ధైర్యంగా సంతోషంగా ఉండండి. మగ పెళ్లివారం అనే భేషజం లేకుండా ఆప్యాయంగా ఊరడిస్తున్న ఆ దంపతుల మంచితనానికి చేతులెత్తి నమస్కరించారు రామశేషు, జానకి. ఆ రోజు రాత్రి అత్తగారింట్లో భోజనం చేశాక అజయ్ అన్నాడు, లలితతో మాట్లాడాలి. ఆమె గదిలోకి తీసుకెళ్లాడు రామశేషు. మీరు కోరుకున్న వ్యక్తితో త్వరలోనే మీ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్ అజయ్ చెప్పాడు ఆమెతో. బలహీనంగా నవ్వి తలదించుకుంది లలిత. అంతకంటే ఎక్కువ మాట్లాడి ఆమెను కష్టపెట్టడం ఇష్టం లేక గదిలో నుంచి బయటకొచ్చాడు. అల్లుడి సంస్కారం, మాట తీరు చూసిన రామశేషుకు చాలా సంతోషంగా అనిపించింది. నవవధూవరుల ఏకాంతానికి భంగం కలగకూడదని డాబా మీద గది ఏర్పాటు చేశారు. దాక్షాయణికి దుఃఖంగా, గాబరాగా, అలసటగా ఉంది. అక్క అనాలోచితంగా ఆత్మహత్యా ప్రయత్నం చేసినందుకు, ఆమె పెళ్లి తప్పిపోయినందుకు దాక్షాయణికి బాధగా ఉంది. మొన్న రాత్రి అక్క హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతూ ఉంటే కోటి దేవుళ్లను ప్రార్థిస్తూ గడిపింది తాను. అక్కకు ప్రాణగండం తప్పిందని సంతోషిస్తుంటే అజయ్తో పెళ్లి కొప్పుకుంటావా అని అమ్మా నాన్న కన్నీటితో అడిగారు. ఊహించని ప్రశ్నకు బిత్తరపోయి తల్లిదండ్రుల పరువు కాపాడాలన్న ఆలోచనతో, కేవలం వారిని సంతోషపెట్టాలన్న కోరికతో తలూపింది. అకస్మాత్తుగా నిర్ణయించబడిన తన పెళ్లి పట్ల నిన్నంతా ఆదుర్దాగా గడిపింది. ఈరోజు ఉదయం పెళ్లి జరిగింది. 2 రోజుల నుండి ఆమె మానసికంగా, శారీరకంగా అలసిపోయింది. విశ్రాంతి లేకపోవడం వల్ల
నిద్రలేమి వల్ల ఆమెకు ఒళ్ళు నొప్పులుగా ఉంది. ఉదయం పెళ్లి చేసిన బ్రహ్మగారు శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం వివాహతంతు జరిపించడం వల్ల దాదాపు 4 గంటల పాటు పెళ్లిపీటల మీద కూర్చోవలసి వచ్చింది. అందువల్లనో ఏమో కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నెమ్మదిగా నడిచి వచ్చి యాలకుల సువాసనతో ఉన్న పాల గ్లాసు అతని చేతికి అందించింది. అలసటగా అనిపించి మంచం మీద కొంచెం దూరంగా కూర్చుంది. నీ పేరు చాలా బాగుంది అన్నాడు. నవ్వింది. పలుచని పెదవుల మధ్య నుండి తెల్లని పలువరస కనిపించేలా. మా అమ్మ దేవీ భక్తురాలు. ప్రతిరోజు శ్రీచక్రార్చన చేస్తుంది. అమ్మవారి సహస్రనామాలలో దాక్షాయణి అనే నామం ఒకటి. దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయణి. అతనికి అర్థమయ్యేటట్లు చెప్పింది. అలాగా అన్నట్లు చూశాడు. మరు నిమిషంలో ఆమెకు తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి. నెమ్మదిగా మంచం మీద వాలిపోయింది. దాక్షాయణి చేతి మీద నెమ్మదిగా తట్టి ఆప్యాయంగా పిలిచాడు. కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. వెనువెంటనే ఆమె కళ్ళు మళ్ళీ మూతపడ్డాయి. ఆదమరిచి నిద్రపోతుందామె. చక్కని కనుముక్కు తీరుతో పసిమి రంగులో మెరిసిపోతూ ముచ్చటగా ఉన్న భార్యను అలాగే చూస్తూ కూర్చుండిపోయాడు చాలాసేపు. ఈ పెళ్లి జరిగితే మీరు వెంటనే తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారని మొక్కుకున్నాం. తిరుపతి వెళ్ళిరండి బాబు. మర్నాడు ఉదయం మామగారు చెప్పారు. నా అమెరికా ప్రయాణానికి ఇంకా 5 రోజులే గడువుంది. ఈ వారంతో నా సెలవు పూర్తవుతుంది కాబట్టి ప్రయాణం వాయిదా వేయడానికి వీలు కాదు. తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని అట్నుండి చెన్నై వెళతాం చెప్పాడు అజయ్. మనం కూడా వాళ్లతో పాటు తిరుపతి వెళదామా? సదాశివం భార్యను అడిగాడు. కొత్త దంపతుల వెంట మనం వెళ్ళడం బాగుండదు. ఈ 4 రోజులు వాళ్ళను ఒంటరిగా వదిలేస్తే సరదాగా గడుపుతారు. మనం తిరుపతి తర్వాత వెళ్ళొద్దాం. తండ్రికి నచ్చజెబుతున్న తల్లి మాటలకు నవ్వాడు అజయ్. తిరుమల ఎక్స్ప్రెస్ సెకండ్ ఏసీలో ఎక్కి కూర్చున్నారు దాక్షాయిని, అజయ్. అనసూయ కోడలి పక్కన కూర్చుని నెమ్మదిగా చెబుతోంది. అనుకోకుండా జరిగిన ఈ పెళ్లి వల్ల మీరిద్దరూ మానసికంగా కొంత ఒత్తిడికి గురై ఉండవచ్చు. మా అబ్బాయి కాబట్టి నేను అజయ్ని మెచ్చుకోకూడదు, కానీ వాడిది చాలా గొప్ప వ్యక్తిత్వం. ఇది మీకు హనీమూన్ ట్రిప్ లాంటిది. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆనందంగా గడపండి. అత్తగారి మాటలు మౌనంగా వింది దాక్షాయిని. అజయ్ చెన్నైలో ఫ్లైట్ ఎక్కిన తర్వాత దాక్షాయిని ఒంటరిగా తిరిగి వచ్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పి రైలు దిగి చెయ్యి ఊపింది అనసూయ. తిరుమలలో స్వామి దర్శనం చేసుకుని రూమ్కొచ్చాక భార్యను దగ్గరగా తీసుకున్నాడు. దాక్షాయిని ముఖంలో ఏదో తెలియని ఆవేదన కొట్టొచ్చినట్లు కనిపించింది అతనికి. ఆమె పలుచని పొట్ట మీద చెయ్యి వేయబోయి ఆగిపోయాడు. కన్నీటిని ఆపుకోవడానికి పక్కకు తిరిగింది. మీ అక్క భవిష్యత్తు గురించి ఆలోచించి బాధపడుతున్నావా? అవునన్నట్టు తలూపింది. ఆమె కోరుకున్న వ్యక్తితో త్వరలో పెళ్లి జరగాలని మనం కోరుకుందాం. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని పెద్దలు ఎందుకంటారో ఇప్పుడు బాగా అర్థమైంది కదూ. 2 రోజుల క్రితం వరకు నేను నిన్ను చూడలేదు. మన పెళ్లి జరుగుతుందని ఊహించలేదు, కానీ జరిగింది. మనిద్దరం హాయిగా ఎంజాయ్ చేస్తామన్న ఆశతో పెద్దవాళ్ళు రాకుండా మనల్ని మాత్రమే ఇక్కడికి పంపారు. జీవితంలో అపురూపమైన క్షణాలివి. మధురమైన ఈ క్షణాలను ఆనందంగా గడుపుదాం అనునయంగా చెప్పాడు. అతని వైపు చూసి తలదించుకుంది. నాకు కొంచెం టైం కావాలి. మా అమ్మ నాన్న మాట కాదనలేక నన్ను పెళ్లి చేసుకున్నందుకు థ్యాంక్స్. పైకి చూడ్డానికి నేను మీకు మామూలుగా ఉన్నట్లు కనిపించినా నా మనసు అలజడిగా ఉంది. నేను ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేదు. అందుకే కొంచెం వ్యవధి కోరుకుంటున్నాను. ఆమె మాటలకు మారు చెప్పలేకపోయాడు. దాక్షాయిని మూడీగా ఉండడం వల్ల ఇద్దరి మధ్య చనువు ఏర్పడలేదు. తిరుమలలో సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు, కాళహస్తి దర్శించినప్పుడు, కాణిపాకం ప్రయాణంలో కూడా ఆమె అలాగే ఉంది. తిరుపతి నుండి చెన్నై చేరుకొని హోటల్లో దిగారు. స్నానం చేసి ఫ్రెష్ అయ్యాడతడు. ఆమె కూడా స్నానం చేసి వచ్చాక,
మైలాపూర్ కపాలీశ్వర టెంపుల్కి వెళదామా అడిగాడు. అలాగే అంది. త్వరగా జడ వేసుకొని నుదుట తిలకం దిద్దుకుంది. సహజమైన అందంతో ఉన్న ఆమె మీద నుండి బలవంతంగా చూపులు తిప్పుకున్నాడు. అమ్మకి ఫోన్ చేసి మాట్లాడతాను. మొన్న తిరుపతి చేరిన వెంటనే ఫోన్ చేశాను. ఆ తర్వాత చేయలేదు. అక్క ఎలా ఉందో కనుక్కుంటాను అంది. సరే. బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. 5 నిమిషాల తర్వాత టెలిఫోన్ పెట్టేసి సంతోషంగా అతని దగ్గరకు వచ్చింది. గుడ్ న్యూస్ చెప్పనా? ఎల్లుండి రాత్రి అక్క పెళ్ళి. ఢిల్లీలో కొత్తగా ఉద్యోగంలో చేరిన ప్రసాద్కు అక్క చేసిన పని తెలిసి తన తల్లిదండ్రుల్ని తీసుకొని వచ్చాట. ఆర్భాటం లేకుండా సింపుల్గా పెళ్లి చేయమని కోరాట. అక్క ఎంత హ్యాపీగా ఉందో ఫోన్లో తన మాటల్ని బట్టే అర్థమవుతుంది. ఆనందంగా చెప్పింది. తొలిసారిగా భార్య ముఖంలో ఆనందాన్ని, వెలుగుని చూస్తున్నాడతను. అక్క పెళ్ళి ఆమె ఇష్టపడిన వ్యక్తితో జరగబోతుందన్న ఆనందం ఆమె ముఖంలో ప్రతిఫలించి ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసింది. దైవ దర్శనం చేసుకొని సాయంత్రం 6 గంటలకు రూమ్కి చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఫ్లైట్ బయలుదేరుతుంది. ఆమెను ఏదో అడగాలని ఉంది అతనికి. 2-3 సార్లు నోరు తెరిచి అడగబోయి దాక్షాయణి ఎలా రియాక్ట్ అవుతుందో అని భావించి మిన్నకుండిపోయాడు. అతను అడగదలుచుకున్నదేమిటో గ్రహించింది. చకచక తమ వస్తువులన్నీ సర్దేసి సిద్ధంగా ఉంచింది. తన సూట్ కేసుని ఒక పక్కగా పెట్టింది. అతనికి దగ్గరగా వచ్చి నిలబడింది. పెళ్ళైన ఈ 5 రోజుల నుండి మనసు అలజడిగా ఉండి మీకు దగ్గర కాలేకపోయాను. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. చాలా హాయిగా, ఆనందంగా ఉంది. అతని భుజానికి తన శిరస్సు ఆనించింది. సంతోషంగా చూశాడు. ఆమె ముఖాన్ని కొద్దిగా పక్కకు వంచి చెక్కిలి మీద ముద్దు పెట్టుకున్నాడు. మీసాలు గుచ్చుకుంటున్నాయి. బుగ్గ మీద చేతితో రాసుకుంటూ మురిపంగా అంది. నవ్వి ఆమె చెక్కిలి మీద వేళ్లతో సున్నితంగా నిమిరాడు. ఇది మొదటి ముద్దు కాబట్టి మీసాలు గుచ్చుకోకుండా ఎలా ముద్దు పెట్టుకోవాలో తెలియలేదు. ప్రాక్టీస్ మీద నేర్చుకుంటాను. భార్యను మంచం మీద పడుకోబెట్టి మీదికి వంగాడు. అతని పెదవులు ఆమె చెంపలను చుంబించి నుదిటి మీదకి వెళ్ళాయి. కొద్దిసేపయ్యాక అక్కడి నుండి పాపిటలోకి చేరుకొని కిందికి వచ్చి ఆమె పెదవుల్ని పలకరించి చెంపలకు హలో చెప్పి ఇంకొంచెం కిందికి ప్రయాణించాయి. దాక్షాయణి పరవశంగా కదిలింది. ఎంతసేపు గడిచిందో వారికే తెలియలేదు. సంతోషంగా ఉంది వారికి, ఒకరిలో ఒకరు కలిసిపోయినందుకు. బాధగా ఉంది కొద్ది రోజులు ఎడబాటు కలుగుతున్నందుకు. టైం చూశాడు అజయ్. రాత్రి 11 అయింది. నిన్ను వదిలి వెళ్ళాలనిపించడం లేదు. ఆమెను మరింత దగ్గరకు లాక్కొని మెడవంపులో ముద్దు పెట్టుకొని లేచి నిలబడ్డాడు. కొద్ది వారాల తర్వాత డెట్రాయిట్ ఎయిర్పోర్ట్లో విమానం దిగిన దాక్షాయణి సంతోషంగా చెయ్యూపింది అతన్ని చూసి. కార్ డ్రైవ్ చేస్తున్న అజయ్కు సన్నిహితంగా కూర్చుంది. ఒకరి స్పర్శ మరొకరికి ఎంతో హాయిని కలిగిస్తోంది. గత 6 వారాలుగా ఇంటర్నెట్లో ఒకరినొకరు చూసుకుంటూ గంటలు మాట్లాడుకున్న ఆ దంపతులు ఇప్పుడు మాటలు రాని వారిలా మౌనంగా ఉండిపోయారు సంతోషంతో. ఇంటికొచ్చాక స్నానం చేసి లైట్గా టిఫిన్ తీసుకుంది. ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకో. గోరింటాకుతో ఎర్రగా పండిన ఆమె అరచేతుల్లో ఇష్టంగా ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. అలసటగా అనిపించడం లేదు. మీరు కూడా రండి, ఇద్దరం కలిసి రెస్ట్ తీసుకుందాం అంది అల్లరిగా. నవ్వి ఆమెకు చేరువగా మంచం మీద పడుకున్నాడు. ఒత్తుగా పొడవుగా ఉన్న ఆమె జడను చేతుల్లోకి తీసుకొని కాసేపు ఆడుకున్నాడు. మీసాలు గుచ్చుకోకుండా ఎలా ముద్దు పెట్టుకోవాలో ఇక నుండి రోజు ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాను ఆమె చెవిలో గుసగుసగా చెప్పాడు. గుచ్చుకున్నా పర్వాలేదు. హాయిగా నవ్వింది. మాతృభూమిపై తొలి సమాగమం జరిగిన 6 వారాల తర్వాత అమెరికాలో జరిగిన ద్వితీయ సమాగమం మరింత మధురంగా అనిపించింది ఆ దంపతులకు. చాలాసేపటి తర్వాత అలసిపోయి నిద్రిస్తున్న భర్తను సంతోషంగా చూస్తూ అతనికి మరింత దగ్గరగా జరిగింది దాక్షాయిని. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను
కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.